నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం జై జగన్ జై జగన్ కోఆర్డినేటర్ భాస్కర్ బాబు చేయడం ఏమనగా జరగబోయే నామినేషన్ కార్యక్రమం 22వ తారీఖు అనంతరం రెడ్డి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు బీసీ ఎస్టీ మైనారిటీలు ప్రతి ఒక్కరు కానీ పాల్గొనాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాము. మనం ఖచ్చితంగా ఈ పార్టీకి బీసీ సంక్షేమ సంఘం తరఫున పూర్తి మద్దతు ప్రతి ఒక్కరు కానీ ఇందులో అట్టడుగున ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు తెలియజేస్తూ ఉన్నాము. మరియు ముఖ్యంగా కొందరు అంటున్నారు అభివృద్ధి అభివృద్ధి అన్నది ప్రతి ఒక్కరూ అనంతపురం ప్రజలందరూ కానీ చూస్తున్నారు. అవతల అంటున్నటువంటి వ్యక్తులు ఒకరే మేము తెలియజేస్తా ఉన్నాము. అమ్మ పాడుతూ తాగి రొమ్ము గుద్దడం అంటే ఇదేం తెలియజేస్తూ ఉన్నాము. ప్రజలందరికీ తెలిసి ఎవరు అభివృద్ధి చేశారు అనేది కొన్ని మాటలు చెప్తే ఇదేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరని తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కానీ అత్యధిక మెజారిటీతో మన అనంత వెంకటరామరెడ్డి అన్నను అలాగే ఎంపీ శంకరనారాయణను గెలిపించవలసిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం శాసనసభ అధ్యక్ష అభ్యర్థిగా శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారు దాఖలు చేయనున్నారు. బడుగు బలహీన వర్గాల బీసీ సోదరులంతా ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అభ్యర్థిస్తున్నాను. అలాగే అనంతపురంలో అభివృద్ధి జరిగి ఎంత ముందుకు పోతుందనే దానికి నిదర్శనం మొట్టమొదటి అభివృద్ధి స్టార్ట్ చేసింది మొట్టమొదటి గుత్తి రోడ్డు నుంచి స్టార్ట్ అయింది. గుత్తి రోడ్డు అంతకుముందు గుత్తి రోడ్డు వేయకముందు అంతకుముందు ఎంతమంది యాక్సిడెంట్ రూపంలో అసూలు బారినారో అందుకు మా కుటుంబం కూడా అందులో బాధితులము. మా పెదనాన్న కొడుకులు కూడా అక్కడే యాక్సిడెంట్లో చనిపోవడం, మా వాహన యాక్సిడెంట్లో చనిపోవడము. అప్పుడు మేము ఎంత బాధపడ్డాము. ఎన్నో ఏళ్ల కళ అది. కనీసం ఎవరే కానీ పట్టించుకున్న దాఖలా లేదు. అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట ఆ ఒక రోడ్డు నిర్మించి గుత్తి రోడ్డుతో ప్రారంభించినటువంటి అభివృద్ధి ఈరోజు అనంతపురం క్లౌడ్ క్లాక్ బ్రిడ్జ్ వరకు వచ్చింది అంటే అంత అతిశయోక్తి కాదు. వాడలా వీధుల ఎక్కడ చూసినా కూడా ఎలక్ట్రానిక్ మీడియాకు అదేవిధంగా ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ కూడా శుభోదయం తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ అనంత వెంకటరామరెడ్డి గారి అభ్యర్థితన ఈ నెల 22వ తేదీన జరగబోయేటువంటి ఆయన నామినేషన్ దాఖలకు ఈరోజు పూర్తి స్థాయిలో బీసీ విద్యార్థి సంఘం పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా 24వ తేదీన మాలకొండ శంకరనారాయణ గారి పార్లమెంటు నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి శంకరనారాయణ గారికి అదేవిధంగా పూర్తి స్థాయిలో మా సామాజిక వర్గానికి చెందినటువంటి పూర్వ నాయకుడు కాబట్టి అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాలో ఆ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు 24వ తేదీన వచ్చి ఈ నామినేషన్ అనేటువంటిది కూడా పూర్తి విజయవంతం తెలియజేయాలని కోరుతూ పూర్తి స్థాయిలో ఈ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు తనంగా అదేవిధంగా పూర్తి మద్దతు తెలియజేస్తూ విజయవంతం చేయాల్సిందిగా మొబైల్ ఫోన్ సైలెంట్ చేస్తుంది. అందరికీ నమస్కారం. ఈ నెల 22వ తారీఖున అనంతపురం శాసనసభ్యులుగా అనంత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా 24వ తారీఖున అనంతపురం పార్లమెంటు సభ్యునిగా మాలగుండ్ల శంకరనారాయణ గారు, మరియు వివిధ తారీఖుల్లో ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ఎంపీ అభ్యర్థులు వేయబోయేటటువంటి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీ సభ్యులందరూ
కార్యవర్గ సభ్యులందరూ కలిసి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి, ప్రజానీకం అందరూ కలిసి నిండు మనసుతో ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను ఆశీర్వదించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.